నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు, భారీ మెజార్టీతో గెలిచారని. అది జరుగుతుండేది. కానీ నిన్న 12వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. మరలా ఏదో 2 బూతుల్లో సరిగా లేదని నిన్న రీపోలింగ్ జరిగింది. ఈ రోజున కౌంటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు తాను ఓడిపోబోతున్నారు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో. పులివెందల అండ్ ఒంటిమిట్ట రెండిట్లో ఓడిపోతున్నామని తెలుసు. భారీ మెజార్టీతో ఓడిపోతున్నామని తెలుసు అతనికి. అందుకే మేము కౌంటింగ్ బాయ్కాట్ చేస్తున్నాం, నిన్న పోలింగ్ బాయ్కాట్ చేస్తున్నామని ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. టు సేవ్ హిజ్ ఫేస్. అతను చూపే మేకపోతు గాంభీర్యాన్ని ఆయన కాపాడుకోవటం కోసం అలా చేయటం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టు రట్టు చేశారు. ఆ గుట్టు రట్టు అయిపోయింది. గుప్పెడ మూసి ఉండేంత వరకు అది అలాగే ఉంటుంది. ఒక్కసారి తెరిచారు నిన్న. తెరిచిన తర్వాత ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం, ఇదా అసలు సిసలైన వ్యవస్థ, ఇదా? అయ్యో, ఎంత చక్కగా దీన్ని దాచిపెట్టి, ఎంత చక్కగా ఇది బయటకు రాకుండా మీరు కాపాడుతూ వచ్చారు, గెలుస్తూ వచ్చారు, భారీ మెజార్టీతో వచ్చారు. ఇదా అసలు సిసలైన గుట్టు అని చెప్పి. అందుకే ఈ రోజున మీరు చూసారా లేదో, స్క్రోలింగ్ వస్తున్నాయి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది. 3 దశాబ్దాల తర్వాత నాకు ఓటు వేసే హక్కు, అవకాశం దొరికింది, సంతోషిస్తున్నానని ఒక ఓటర్ స్లిప్ మీద రాసి వేసినారు అక్కడ. వాట్ డస్ ఇట్ మీన్? 3 దశాబ్దాలుగా లేదు. ఆయన లేకపోతే ఆమె అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరో వేస్తారు, ఈ టీం వేస్తారు, వైఎస్ఆర్ అని టీం వేసేస్తారు అక్కడ. అందుకే ఈ రోజున నిజమైన స్వాతంత్రం కడప జిల్లాలో పులివెందల ఓటర్కి వచ్చిందని చెప్పి నేను అంటున్నాను. నేను చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏం జరిగింది అక్కడ? నీకు ఓటేయటానికి ఎవరైనా అడ్డగించారా? పోలింగ్ బూత్లో నుంచి నిన్న ఎవరైనా నెట్టేశారా మీ ఓటర్ని? పోలింగ్ బూత్కు రాకుండా ఎవరైనా నిర్బంధించారా? కొన్ని ఎంత దుర్మార్గం అంటే చెబుతున్నారు. కొన్ని విలేజ్లో, కొన్ని రూరల్ ఏరియాస్లో రోడ్లు కూడా వేయరండి వీళ్ళు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అది. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. వీళ్ళు కొన్ని ప్లేసుల నుంచి రోడ్డు కూడా వేయరట, కనెక్టివిటీ వేయరట. అంటే వచ్చి ఓట్లు వేస్తారని భయమై ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మీది బలం అనుకున్నాం. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ చుట్టుపక్కల లేకపోతే కడప జిల్లాలో మీకు బలం ఉందేమో అని అనుకున్నాం మేము. కానీ అది బలం కాదు, బలంలాగా కనపడే వాపు అని ఈ రోజున పులివెందల ఓటర్స్ ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో బహిర్గతం చేశారు. తెలిసిపోయింది. ఇప్పుడు మాట్లాడటానికి కూడా లేకుండా అయిపోయింది. దెర్ ఇస్ నో వాయిస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ ఫ్యామిలీ ఇంతకాలం అక్కడ గెలుస్తున్నది, ఇదా నిజమైన గుట్టు, ఇదా రహస్యం, ఇదా మీరు గెలిచే విధానం అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు నా డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోవటం అనేది, ఆయన ఏదో చెబుతారు, ఏదో ఒత్తిడి చేశారు, అది చేశారని. ఒత్తిడి చేసే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఉంది అది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020లో స్థానిక ఎన్నికలు జరిగితే, ఎంపీటీసీ ఎన్నికల్లో కడప జిల్లాలో, మీ జిల్లాలో, ఈ పులివెందల కూడా అందులోనే వస్తుంది, అక్కడ ఎంపీటీసీలు
553 స్థానాల్లో 439 స్థానాలు అంటే 79% ఏకగ్రీవాలని. ఎక్కడ అవుతాయండి? ఎక్కడ అవుతాయా? ఏ జిల్లాలో ఉందో షోమి ఎనీ అదర్ డిస్ట్రిక్ట్. మీ కడప జిల్లాలో కాకుండా ఇంకేదైనా జిల్లాలో అయినా అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే పోలింగ్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 4 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాయి, ఇంపార్షియల్ గా అందరికీ ఒకటే విధానం అవలంబిస్తారు. స్థానిక పార్లమెంట్ మెంబర్ని వచ్చి మీరు ఖర్చులో తీసుకుంటారు. ఆ జిల్లాకు చెందిన మంత్రిని విచ్చలవిడిగా తిరగడానికి వచ్చి తిరిగి ఏజెంట్కి తీసుకొచ్చి వారిని దగ్గరుండి వారి మీద దౌర్జన్యం చేసి దాడి చేయిస్తుంది పోలీసు వ్యవస్థ. వైసీపీ అభ్యర్థులు వచ్చి విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరగచ్చు. తెలుగుదేశం అభ్యర్థి వచ్చి విచ్చలవిడిగా తిరగచ్చు. వైసీపీ అభ్యర్థి వచ్చి కస్టడీలో తీసుకుంటారు. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటు వెళ్ళి స్లిప్ పట్టుకెళ్తే వాళ్ళ స్లిప్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా తిప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటేశారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్ గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓట్లేస్తారు. ఇవన్నీ అవే ఈ పడవలని 1 కాదు 2 కాదు చూస్తే. మళ్ళీ ఏంటి ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎం అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేస్తారు. ఎందుకు ఎన్నికలు ఊరికే గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు అవి పోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అది బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ అది 12 బ్లాక్ డే. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. దీనికి అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వంలో అబద్ధత. వారి మీదే నమ్మకం లేదు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలగబెట్టినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా, సమాజానికి మార్గదర్శిలుగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే
అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని, ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు, సీక్వెల్స్, ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలను తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ లేట్లకి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఈ ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని, కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు, భయం, ఆదరా బాదరా. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము మహా తెలివితేటలతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు బీఆర్ఎస్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల్ని వేరుగా, పురుషుల్ని వేరుగా, మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం, మా హక్కుల కోసం వస్తున్నాము, మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను ఆపినట్టు, సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి
బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను, ఈ దౌర్జన్యాన్ని, ఈ దుందుడుకుతనాన్ని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని, దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అంచివేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తా ఉన్నాను. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి, రైతులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళ అక్రమ అరెస్టును ఖండించి వారిని ఆదుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, మిగతా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. ఇవాళ ఖచ్చితంగా తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వము శాంతియుతంగా ధర్నాలు చేసినా, నిరసనలు ప్రకటించినా, ఒకవైపు నిరుద్యోగులు కానివ్వండి, రైతుల కోసం యూరియా కోసం రైతులు రోడ్డెక్కినా, ఇవాళ రైతు వర్గాలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినా మీ స్థానిక యంత్రాంగం ఫెయిల్ అయిందని తెలిసి కూడా ఎందుకు ముఖం చెడిస్తున్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెప్పాలి. ప్రశ్నించే గొంతుకలుంటే, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మీ అక్రమాలని ప్రశ్నిస్తే, మీ చేతగాంతనాన్ని ప్రశ్నిస్తే, రైతుల హక్కుల కోసం పోరాడితే బేడీలు వేస్తామనడం, పోలీసుల ద్వారా బలాన్ని ప్రయోగించడం అనేది మరి ఇది ఇందిరమ్మ రాజ్యమా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇదే ప్రజాపాలన చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు? పోడు భూముల హక్కుల కోసము రైతులు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతు పలకడమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప అని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఒకవైపు రాష్ట్రంలో యూరియా దొరకక తెల్లవారుజాము నుంచే క్యూలు కడుతున్నటువంటి ఒక రైతులు, చాలా చోట్ల మీ ప్లానింగ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక రైతులు, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక రైతులను అక్రమంగా నిర్బంధించడము, పాదయాత్రను ఆపడము, వారి యొక్క హక్కులను కాలరాయడం కాదా అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రకంగా పోలీసులను పెట్టి దమనకాండ చేస్తే పోరాటాలు అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం అని కూడా ఈ ప్రభుత్వం గమనించాలి. ఎక్కడ పోయినాడు వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్కడ పోయినాడు రెవెన్యూ శాఖ మంత్రి? మీరెవరికి కూడా ఈ దిండా గ్రామ ప్రజల యొక్క గోడు పట్టలేదని అడుగుతా ఉన్నాను. అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించడం అడగటమే పాపమా అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రశ్నిస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోడు రైతుల హక్కుల కోసము అనేక రకంగా కృషి చేసినాం. 4.5 లక్షల పైగా ఎకరాలను ఆ రోజు 1.5 లక్షల పైగా రైతులకు పంచినాం. 2854 గ్రామాల్లో వారిని గుర్తించినాం. ఎక్కడా వేధింపులు లేకుండా చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మళ్ళీ పోడు రైతుల మీద మరి దౌర్జన్యాలు నడుస్తున్నాయనే విషయాన్ని నేను మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకున్నాను. వారిపైన సానుభూతి లేకపోగా ఈ రకంగా బలప్రయోగం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సరైన విషయం కాదు, సరైన పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. మొన్న కేరళలో వయనాడులో గౌరవనీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు, ఈవీఎంలు రైట్. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. రేపు బీహార్లో కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి ఈవీఎంలు రాంగ్. తమిళనాడులో స్టాలిన్ గెలుస్తాడు, ఈవీఎంలు రైట్. పశ్చిమ బెంగాల్లో దీది 3 సార్లు గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు తప్పు, వాళ్ళు గెలిస్తే రైట్. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 3వ సారి రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో 99 సీట్లు గెలిస్తే ఆ రోజు ఈవీఎంల మీద వాళ్ళకి అనుమానం రాలేదు. ఆ రోజు ఈవీఎంలు కరెక్ట్. 3 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర పోతే, హర్యానా పోతే వాళ్ళకి ఇలా కడుపునొచ్చి ఇదంతా నో తూచాట అంటాడు. తండ్రి బ్యాలెట్లను వద్దని ఈవీఎంలు అందిస్తాడు. మీరే చెప్తారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిండు మా నాయన, 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకుపోయేందుకు ఆలోచించాడు మా నాయన అని. నాన్న ఆలోచన ఏమో ప్రోగ్రెసివ్ ఉంటుంది,
కొడుకు ఆలోచన ఏమో డిస్ట్రక్టివ్ ఉంటుంది. మీ కుటుంబం ఇంట్రడ్యూస్ చేసింది, గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మీ నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఈవీఎంలని. ఇది బీజేపీ సొంతం తీసుకొచ్చింది కాదు. మీకు ఇలా డౌట్, మాకు కూడా డౌట్లు వస్తున్నాయి. దేశ ప్రజలందరూ కూడా మేము సవినయంగా ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న గందరగోళం చూసిన తర్వాత నాకు కూడా మాట్లాడాలనిపిస్తా ఉంది. వాళ్ళు స్టాప్ సర్ అని ఒకటి పట్టుకొని వస్తున్నారు, ఎస్ఐఆర్ సర్ వద్దంటున్నారు. ఏంది ఇంతకు సరైంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దేని మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? ఓట్ల మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టిండ్రు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు అంటున్నారు. ఇంతకుముందు మీరు మీ నాన్న ఎడబుట్టిరు, నువ్వు ఎడబుట్టినావు, ఇవి అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మాకు కష్టమవుతుంది అన్నారు. సుప్రీంకోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇస్తే ఇబ్బంది పడితే సుప్రీంకోర్టు చెప్పింది వాడు ఏ ఆధారం చూపించినా, ఒక 11 ఆప్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు, 11 ఏది చూపించినా ఆయన ఓటును కొనసాగించమని అడుగుతున్నారు. ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ రేపు పశ్చిమ బెంగాల్లో, బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను, ఎలక్షన్ కార్డులని, రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటు హక్కు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఎడుపు స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు, ఆఖరికి వారి తండ్రి గారి మీద, ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు. మీ నాన్ననే కదా 1989లో ఈవీఎంలను తెచ్చింది, మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తావు, టెక్నాలజీని వాడండి అని చెప్తారు. ఇలా మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడతారో నాకు అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో 2000 డౌట్లు, 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది. 2 లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి దాంట్లో. ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు, అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే. 71,970. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.